దేవుడు ఎవరు, ఆయన స్వభావం ఏంటి, యేసుక్రీస్తు వారు ఎవరు, ఆయన స్వభావం ఏంటి, పరిశుద్ధాత్మ ఎవరు, ఆయన స్వభావం ఏంటి, మనం మన స్వభావం ఎలా ఉండాలి అన్న విషయాన్ని కూడా మనం తెలియపరచుకుంటూ వచ్చారండి. అందుకనే మనం బాప్తిసం పొందిన తర్వాత మనం దేవుని పిల్లలు అవుతున్నామండి. దేవుని పిల్లలు ఉండవలసిన లక్షణాలు ఏంటన్న విషయాన్ని కూడా యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకోవాలన్న విషయాన్ని, ఆయన జీవితంలో సహనం ఉందండి, ఆయన జీవితంలో ఓర్పు ఉందండి, దేవునికి లోబడే లక్షణం ఉందండి. అలాగే మనం కూడా సహనం కలిగి దేవుడు పిల్లలుగా, లోబడే పిల్లలుగా సహించుకుంటూ పరలోక రాజ్యంలో మనకి గొప్ప స్వాస్థ్యం ఉందని, ఆ స్వాస్థ్యాన్ని మనకి ప్యాకేజీలుగా మనకి దేవుడు భూమి మీదే రక్షణగానే ప్యాకేజ్గా, ఇంకా మన జీవితంలో రంగరంగ వైభవంగా పరలోక రాజ్యంలో తీసుకెళ్ళడానికి సంసిద్ధం దేవుడు చేస్తున్నాడు అన్న విషయాన్ని ఈ రోజు ఒక గంట మన దేవుడి దగ్గర వీక్షించామంటే సమయము, అది ఉత్తమమైందండి. దినమెల్లా మనం మార్తం లాగా ప్రయాసపడిన ఒక గంట సేపు మరియలాగా ప్రభు పాదాల దగ్గర చేరి దేవుని వాక్యం వినటంలో దానికంటే ఉత్తమమైనది ఏమీ లేదని భూమి మీద దేవుడు యేసు ప్రభు వారు చెప్పేశారు తన నోటి ద్వారా. ఆయన భోజనం వండి పెడతాం, బిర్యానీ వండి పెడతాం కాదు గొప్ప సంగతి, కానీ ఆయన కానుకలు ఇవ్వడం గొప్ప సంగతి కాదండి, నీ ధనధాన్యాలు ఇవ్వడం గొప్ప సంగతి కాదని, ఆయన మాటలు వినడం గొప్ప సంగతి అని చెప్పగానే చెప్పారు. కాబట్టి గ్రంథం ద్వారా మనం కూడా దేవుని మాటలు ప్రతిదినం వింటూ దేవుని యొక్క స్వభావాన్ని, క్రీస్తు యేసు వారి యొక్క లక్షణాలని మనం స్వతంత్రించుకుంటూ అవి అవలంబించుకుంటూ మనం పరలోక రాజ్యపు వారసత్వాన్ని, ఆ గదిలో అడుగుపెట్టే భాగ్యాన్ని సంతోషంగా ఎదుర్కోవటానికి మనం అందరం వేగిరపడాలని చక్కని